ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న కాటేరమ్మ టెంపుల్ కి నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాము చూద్దామని. మొత్తానికి కాటేరమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవుతున్నాము. బయట అమ్మవారికి హారతి ఇవ్వడానికి దీపాలను అయితే అమ్ముతున్నారు. సో నేనైతే గుడిలోకి ఎంటర్ అయిపోయాను. ముందుగా బుజ్జి గణపయ్య స్వామివారు అయితే ఉన్నారు, దర్శించుకున్నాను. చూసారా, కాటేరమ్మ అమ్మవారి విగ్రహం అయితే ఇలా ఉంటుంది. మనం కాటేరమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే క్యూ లో వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమికి స్పెషల్ గా పూజలు అయితే చేస్తారు. స్పెషల్ గా పూజలు చేయించుకునే వాళ్ళకైతే ఇక్కడైతే అభిషేకాలు అన్ని చేస్తారు. మనం ఏదైనా కోరిక కోరుకుని ఇక్కడ ఉన్న పేపర్ లో రాసి ఇక్కడ అంటిస్తే గనక ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకం. అమ్మవారి దర్శనం కోసం చాలా మంది అయితే కిలో నిలబడ్డారు. ఫైనల్ గా దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. మీకు ఒకటి తెలుసా, ఇక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహానికి రక్తపు చెమటలు అయితే కారుతాయంట. ఈ అమ్మవారిని దర్శించుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం ఏదైనా మనసులో కోరిక కోరుకొని ఆ కోరిక తీరాలని ఇక్కడ కాయిన్ అంటిస్తే, ఆ కాయిన్ అంటితే మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక అయితే తీరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. సో నేను కూడా మనసులో కోరిక కోరుకొని కాయిన్ అయితే అంటించాను, అంటుకునింది. మనకు నరదిష్టి నరకోస సమస్యలున్నా ఇక్కడ నిమ్మకాయ దిష్టి తీర్చుకొని ఆ నిమ్మకాయని కాలుతో తొక్కితే కనుక ఆ సమస్య ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. నేనే కాదు, చాలా మంది అయితే ఇక్కడ దిష్టి తీర్చుకుంటున్నారు. అమ్మవారిని పూజించుకొని హారతితో దీపం ఇచ్చాక టెంకాయ అయితే పగలగొట్టాను. నాకైతే ఈ అమ్మవారిని దర్శించుకున్నాక చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈ కాటేరమ్మ అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఎక్కడెక్కడ నుంచో వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. నేనైతే చూసి షాక్ అయిపోయాను. ఏంటి ఇంతమంది వస్తున్నారు ఈ టెంపుల్ కని. ఒక్కసారి వచ్చాక మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది ఈ టెంపుల్ కి. కేవలం గర్భగుడిలోనే కాదు, కాటేరమ్మ అమ్మవారి విగ్రహం కింద కూడా కాయనట్టు అంటిస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకి 300 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాల బాధలతోనూ సమస్యలతోనూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చినాక అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ కోరిక తీరిందని సంతోషపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారు వెలిసిన మర్రి చెట్టుకి అయితే లెక్కలేని ముడుపులైతే ఉన్నాయి. ఎందుకంటే 9 వారాలు 9 ముడుపుల కంటే 108 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. అందుకే చూసారా, వేలాది అసలు లెక్కలేనివన్నీ ముడుపులు అయితే కడుతున్నారు. సో నేను కూడా ఒక ముడుపు కడదామని చెప్పి నేను కోరుకుని ముడుపు అయితే కట్టాను. చూసారా, మర్రి చెట్టు కింద అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అమ్మవారు ఎంత పవర్ఫుల్ నేను చెప్పడం కాదు, ఇక్కడ వచ్చి వేలాది మంది భక్తులను చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ అమ్మవారని. ఇంటి సమస్యలు, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా ఆ సమస్య అయితే తీరుతుందంట. కాళ్ళు చేతులు లాగడం, ఒళ్ళు నొప్పులు, ఆరోగ్య సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ టెంకాయతో దిష్టి తీర్చుకుంటే ఆ దిష్టి ఖచ్చితంగా పోతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. మద్యం తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి మద్యం మానిపించడానికి ఇక్కడ పసర మంది అయితే ఇస్తున్నారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి పసర మంది తాగా మద్యం అయితే పూర్తిగా మానేశారంట. నేను చెప్పడం మాత్రమే కాదండి, ఇక్కడ ఎంతో మంది వచ్చి పసర మంది అయితే తాగుతున్నారు. అన్న ఎప్పటి నుంచి వచ్చి తాగుతున్నారు అన్న పసర మందు? 5 వారాలు చెప్పినారు. పోయిన వారం తాగిపోయినా. పోయిన వారం నుంచి బాగుంది. ముందు అయితే బాగా తాగుతాను, పొద్దున్న నిద్ర లేసినప్పటి నుంచి తాగేది. పోయిన వారం నుంచి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గింది. ముందు మీద ఆలోచన కూడా రావడం లేదు. కనిపిస్తున్నాయి. వారం నుంచి అసలు ముందు ధ్యాస లేకుండా ఉంది. బాగుంది. పోయిన వారం తాగినప్పటి నుంచి బాగుంది. ఇప్పుడు 2వ వారం వచ్చిన. గుడిలో ఇంకొక అద్భుతం అయితే ఉండండి. ప్రపంచంలోనే అతిపెద్ద 272 అడుగుల కాటేరమ్మ విగ్రహాన్ని అయితే నిర్మిస్తున్నారు. నేను చెప్పడం మాత్రమే కాదండి, ఇక్కడ చూసారా మీరే ఎంత పెద్ద విగ్రహం అయితే కడుతున్నారు. అంతేకాదండి, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదండి, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇంకా ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నారు అమ్మవారిని. అమ్మవారి మహిమలు తెలిసే కదా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు అమ్మవారిని. అమ్మవారి దర్శనం చేసుకొని నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చి చూసి అసలు చాలా రష్ ఉందండి బయట. గుడి నిండా భక్తులే ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలతో, ఎన్నో రకాల కోరికలతో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లే వాళ్ళే ఎక్కువ మంది. చూసారా మీరే ఎంత మంది వస్తున్నారో టెంపుల్ కి. వస్తూనే ఉన్నారు. ఇంకా గుడి నుంచి బయటికి రాగానే మనకు కావాల్సిన వస్తువులు ఏదైనా కొనుక్కోవాలన్నా పిల్లల కోసం గానీ పెద్దల కోసం గానీ అన్ని అయితే ఇక్కడ అమ్ముతారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కాటేరమ్మ టెంపుల్ కి అయితే గవర్నమెంట్ వెహికల్ అవైలబుల్ గా ఉంది. మీరు కూడా ఇంత మహిమ ఉన్న అమ్మవారిని చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, బెంగళూరులోని హస్కోట్ దగ్గర కాటేరమ్మ టెంపుల్ అయితే ఉంది. మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి.